గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు నుంచి మన దాంట్లోని మిలాన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను గైస్. ఎవరైనా సరే మిలాన్ 2024 సెలబ్రేషన్స్ చూడలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్లో ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నేను మ్యాక్సిమం అరౌండ్ 2 వీక్స్ జరుగుతుంది. టోటల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ చెక్అవుట్. సో ఈరోజు వచ్చేసి మొత్తం ట్రాఫిక్ అంతా చూశారు కదా, ఎందుకంటే ఈరోజు డేట్ 17th ఫిబ్రవరి. మిలాన్ 2024 రిహార్సల్స్ స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుంచే. ఇంకా సేపటి తర్వాత ఈ రోడ్ కూడా బ్లాక్ చేసేద్దామని చూస్తున్నారు పోలీసులు. సో నేను నా బైక్ ఎక్కడ పెట్టాలని నేను ట్రై చేస్తున్నా. చిన్న వర్క్ మీద నేను బయటకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ నేను నా ఆఫీస్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఇలాగ రోడ్ బ్లాక్ అయిపోయింది. సో నేను నా బైక్ ఒక దగ్గర పెట్టేసి ఇసుకలోకి వెళ్ళి మొత్తం షూట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో మీరు శాండ్ చూసారా, చాలా క్లియర్గా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఎక్కువ వేస్టేజ్ డస్ట్ అది ఎక్కడ పడితే అక్కడ ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు అది ఏం లేకుండా నీట్గా క్లీన్ చేశారు. సో టైం వచ్చేసి ఈవినింగ్ 4:35 అవుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు కండిషన్ అయితే ఇలాగ ఉంది. యాక్చువల్గా రోడ్ అయితే బ్లాక్ చేశారు, చాలా కొన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి లోపలికి. సో అటు సైడ్ చూసారంటే అక్కడంతా కూడా పరేడ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే క్రౌడ్ రావడం స్టార్ట్ అయ్యింది. సో మీరు ఆ కిందంతా చూస్తే లైన్గా ప్రతి 10 మీటర్స్కి ఒక పోలీసుని పెట్టారు. సో ఇప్పుడు అక్కడికి వచ్చేసి మనకి హెలికాప్టర్స్, జెట్స్ అవన్నీ కూడా వచ్చి అక్కడ రిహార్సల్స్ చేస్తాయి. యాజ్ ఇట్ ఈజ్ 90% ఆఫ్ నావిడే లాగే ఉంటుంది. బట్ మిలాన్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అరౌండ్ 50 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా చూడకపోతే రేపు 19th నుంచి 27th ఫిబ్రవరి వరకు కూడా నాన్ స్టాప్గా అవుతాయి. సో అన్ని డేస్ కూడా ఒకలాగే జరగదు. మధ్యలో ఒక అరౌండ్ 22 or 27 అనుకుంటా చాలా పెద్దవి జరుగుతాయి. సో ఆ డేట్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. నేను అవి కూడా గ్యారంటీ పెడతాను. మీరు నా వీడియో చెక్అవుట్ చేయండి ఛానల్స్లో. ఈ కనబడుతున్న బిల్డింగ్ పేరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా అంత ఐడియా లేదు, ఎప్పుడూ వెళ్ళలేదు లోపలికి నేను. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఈరోజు జరిగిన రిహార్సల్స్ క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. సో ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు కిందన ఆ ఏరియాలో ఎలా జరుగుతుందో మీకు తెలియాలి కదా. అక్కడే విఐపీస్ అందరూ కూడా ఉంటారు. సో ఎంత నీట్ అండ్ క్లీన్గా చేశారన్నది మీకు తెలియాలి కదా. సో అందుకనే నేను చూపిస్తున్నాను. సో నన్ను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు పోలీసులు. రిహార్సల్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. వస్తే లోపలికి వచ్చి శాండ్లో కూర్చోమంటున్నారు, లేదంటే ముందుకి వాకింగ్ చేయమంటున్నారు. సో ఈ పర్టికులర్గా ఈ విఐపీ సర్కిల్లో మనల్ని ఎక్కువసేపు ఉండనివ్వరు. మేబీ మనకి పాసెస్ ఉండాలి. పాసెస్ నేను కూడా పాసెస్ కోసం ట్రై చేస్తాను ఎవరినైనా వాడికి. మనకి పాసెస్ ఉంటే చాలా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట ఆ రోజు. అండ్ పెరేడ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది చాలా బాగుంటుంది. అన్ని కంట్రీస్ నుంచి కూడా పెరేడ్ చేయడానికి వస్తారు. సో అవన్నీ కూడా నేను వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా నేను అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. డైలీ 1 వీడియో పెడతాను. సో అండ్ షార్ట్స్ని కూడా సపోర్ట్ చేయండి. షార్ట్స్లో మీకు ఎక్కువ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. అండ్ ఈరోజు వచ్చేసి మనకి సాటర్డే ఫ్రెండ్స్, వీకెండ్. సో చాలామంది బీచ్ ఒకప్పుడు మనకి ఆర్కే బీచ్ ఎలాగ ఉండేదంటే అంత జనాలు ఉండేవారు కాదు. బట్ రీసెంట్ టైమ్స్లో చాలా పాపులేషన్ పెరిగింది వైజాగ్లో. ఈవినింగ్ సాటర్డే, ఎస్పెషల్లీ సాటర్డే అండ్ సండే మనకి సిగ్నల్స్ కూడా అందవు మొబైల్స్వి. అంత కంజెస్టెడ్గా ఉంటుంది మన బీచ్, చాలా బాగుంటుంది. అండ్ ఈ బీచే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీకి తగ్గట్టు ఉంటుంది ఈ బీచ్. బట్ నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను, మీకు పైన ఐకార్డ్స్లో పెడతాను. సాగర్ నగర్ బీచ్ వర్సెస్ టెనెట్ పార్క్ బీచ్ అని పెట్టాను. మీకు వైజాగ్లో పీస్ఫుల్గా ఉండాలంటే ఆ 2 బీచెస్ విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది మనకి రిహార్సల్స్.
సో ఇంకా ఇది నైట్ వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. అప్పుడు మనకి ట్రాఫిక్ ఇలాగ ఉందన్నమాట. సో ఇదంతా ఫుల్ లైటింగ్ పెట్టారు చూసారా, ఫుల్ డెకరేషన్. సో ఆఫ్టర్ 2 days ఇంకా బాగుంటుంది, ఇంకా మొత్తం సెట్టింగ్స్ చేస్తారు. సో ఆఫ్టర్ 2 days తర్వాత మన వీడియోస్ చెక్ చేయండి, ప్రతి వీడియోలో అప్డేట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సిరిపురం స్క్వేర్, మీకు తెలుసు కదా, వైజాగ్ స్క్వేర్ అని కూడా అంటారు. సో ఇది కూడా లైటింగ్ అప్పుడప్పుడు వేస్తారు, అప్పుడప్పుడు వేయరు. బట్ ఇప్పుడు ఇంకొంచెం నీట్గా తయారు చేసి ఆ ప్లేస్ని మళ్ళీ లైటింగ్ పెట్టారనమాట. సో ఈ 10 days కూడా అది జిగ్జిగేలమంటది ప్లేస్ మొత్తం కూడా. సో ఇంకా ఇది వచ్చేసి మనకి డక్ ఐలాండ్ అంటారు కదా, ఇది అందరికీ తెలుసు. ఇందులో చాలా సెలూన్స్ ఉంటాయి, స్పాస్ ఉంటాయి, అండ్ కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. చాలా పెద్ద బిల్డింగ్, సిటీ సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది అది. ఈ ప్లేస్ తెలియదైతే ఎవరికి ఉండదు, డక్ ఐలాండ్ ప్లేస్. సో ఈవినింగ్ చూడండి లైటింగ్తో ఎంత బాగుందో, నీట్గా కలర్ఫుల్గా ఉంది ప్లేస్ మొత్తం. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ అవన్నీ కూడా చేసుకుంటారు, బర్త్డే పార్టీస్ ఇవన్నీ. ఇంకో ఇక్కడ ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ వాటిల్లో మీరు ఎక్కువ చూస్తారు ఈ ప్లేస్ని. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. సో అప్పుడు నా ఛానల్ కొంచెం వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.